కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పార్టీని వీడుతున్నారంటూ ఏబీఎన్లో ప్రసారమైన ఇన్సైడ్ కథనం ఓరుగల్లు రాజకీయాల్ని వేడెక్కించింది. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్లో ఏబీఎన్ కథనంపై చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ వీడే పరిస్థితి ఎందుకొచ్చిందోనని విశ్లేషించుకుంటున్నారు. ఎమ్మెల్యేల వైఖరిపై మాట్లాడుకుంటున్నారు. మరోవైపు కార్పొరేటర్లు కాంగ్రెస్ వీడిపోకుండా దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. అలకబూనిన వారితో మంతనాలు జరుపుతున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో గత సోమవారం ప్రసారమైన ఇన్సైడ్ కథనం వరంగల్ రాజకీయాలను కుదిపేసింది. గతంలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన పలువురు కార్పొరేటర్లు మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని ఏబీఎన్ లో ప్రసారమైన కథనంపై అందరి దృష్టి పడింది. ఎవరా కార్పొరేటర్లు? కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోందన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ నేతలు సైతం ఏబీఎన్ కథనం చర్చ పెట్టారు. ఆ కార్పొరేటర్లు ఎవరంటూ ఏబీఎన్ ప్రతినిధికి ఫోన్లు చేసి మరీ సమాచారం తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. మరోవైపు ఇంటెలిజెన్స్ సైతం ఏబీఎన్ కథనంపై ఆరా తీసింది. ఏబీఎన్ లో కథనం ప్రసారమైన తర్వాత టీపీసీసీ ఆరా తీసినట్టు తెలిసింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పార్టీ పెద్దలు ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. వెంటనే సదరు కార్పొరేటర్లతో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టాలని అధిష్టానం ఆదేశించినట్టు తెలిసింది. దీంతో ఆయా ఎమ్మెల్యేలు కొందరు నేరుగా కార్పొరేటర్లతో మాట్లాడితే మరికొందరు తమ అనుచరులతో కార్పొరేటర్లకు ఫోన్లు చేయించారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముందే అప్రమత్తమై తమ పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలను కార్పొరేటర్లతో పంచుకున్నారు. వాస్తవానికి వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు ఎలాంటి అసంతృప్తిలో లేరు. అయినా ముందస్తుగా నాయని రాజేందర్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసుకుని పరిస్థితిని కంట్రోల్లో పెట్టుకున్నారు. అయితే ఎక్కువ మంది జంప్ అవుతారని ప్రచారం జరిగిన నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా ఏబీఎన్ కథనంపై ఆరా తీసినట్టు తెలిసింది. ఆయనకు కూడా తన అనుచరులతో పలువురు కార్పొరేటర్లకు ఫోన్లు చేయించారు. రేపో ఎల్లుండో వారితో సమావేశం అవుతానని సంకేతాలు ఇచ్చారు. ఆయనకు కూడా అసంతృప్త కార్పొరేటర్లతో సమావేశమై పరిస్థితిని చక్కదిద్దుకునే అవకాశం ఉంది. మరోవైపు మంత్రి కొండా సురేఖ కూడా ఏబీఎన్ కథనంపై ఆరా తీసి ఎవరెవరు పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని ఆరా తీశారట. కానీ ఆమె నియోజకవర్గంలో ఎవరూ లేకపోవడంతో మంత్రి సైలెంట్ అయ్యారట. ఇక ఏబీఎన్ కథనాలు బీఆర్ఎస్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయి. బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏబీఎన్ ఇన్సైడ్ కథనాన్ని ఆసక్తిగా తిలకించి తమ పార్టీలోకి వచ్చే కార్పొరేటర్లు ఎవరా అని ఆరా తీసి లెక్కలు వేసుకుంటున్నారట. మొత్తంగా సోమవారం నుంచి నేటి వరకు ఓరుగల్లు రాజకీయాల్లో ఏబీఎన్ ఇన్సైడ్ కథనం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఏబీఎన్ ను పలువురు అభినందిస్తున్నారు.